హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషా మోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఇది ఎర్లీ మార్నింగ్ అన్నమాట. సూర్యుడు చూసారా ఎంత బాగుందో. వంట రూమ్ లో నుంచి కిటికీ ఓపెన్ చేయగానే సూపర్ గా అనిపించింది వ్యూ. ఇలా వీడియో తీసాను. ఇది లాస్ట్ లాగ్ కంటిన్యూషన్ అన్నమాట. ఇంకా యాజ్ యూజువల్ రొటీన్ వర్క్స్ ఉంటాయి కదండి. ఇవన్నీ చేసుకున్న తర్వాత ఇక్కడ జున్ను పాలు ఇవి నాకు వేరే వాళ్ళు ఇచ్చారనమాట. తెలిసిన వాళ్ళు నైట్ ఇచ్చారు. నేను ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఇక్కడ మార్నింగ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మీలో ఎంతమందికి జున్ను పాలు అంటే ఇష్టం కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టము. ఇవి ఆవు పాలు అనమాట. ఇంకా కానీ ఎనుము పాలు అయితే భలే ఉంటాయి టేస్ట్. ఇది ఒక 2-3 డేస్ పాలు ఈ విధంగా వస్తుంది అనమాట. 2-3 డేస్ పాలు అయితే ఫస్ట్ డే అయితే మనకి కేక్స్ లాగా వస్తుంది. ఫస్ట్ డే కాకుండా సెకండ్ డే కానీ థర్డ్ డే కానీ ఇలా అయితే ఈ విధంగా వస్తుంది. ఇలా ఉంటేనే మా అందరికి నచ్చుతుంది అనమాట. కేక్ లాగా అయితే మాకు నచ్చదు. ఇలా ఉంటే చాలా ఇష్టంగా తింటాము. జున్ను పాలు దొరకడమే రేరు. అవి ఫ్రెష్ దొరకాలంటే కష్టము. దొరికినప్పుడు ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు నర్సరీ దగ్గరికి అయితే వచ్చాము. ఇది మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది. కొత్తగా పెట్టారు. చాలా పెద్ద నర్సరీ. ఇది చూసినప్పటి నుంచి ఉజ్వల్ వెళ్ళి మొక్కలు తెచ్చుకుందాం అమ్మ అనేసి ఒక్కటే గొడవ. అందుకనేసి మొక్కల కోసం వచ్చాము. ఇంకా నాకు కూడా కొన్ని కావాల్సి వచ్చాయి. అందుకనేసి వచ్చాము. ఫస్ట్ నేను వెతికింది మురుమం అన్నమాట. ఇది పువ్వుల్లో వేసి కడతాము. స్మెల్ భలే వస్తుంది. దీనికోసము అలాగే తులసి మొక్క కోసము. ఇంట్లో తులసి మొక్క లేదు. అందుకనేసి తీసుకుందాము అని వచ్చాము. ఇక్కడ చూసారా ఎంత పెద్ద నర్సరీ అయితే. చాలా పెద్దది. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్దదిగా ఉంటుందని. A to Z అన్ని మొక్కలు ఉన్నాయండి. గార్డెనింగ్ పర్పస్ గానీ, షో ప్లాంట్స్ గానీ, ఇంకా ఫ్రూట్స్ గానీ అన్ని ఉన్నాయి. చూపిస్తాను చూడండి. మీకు ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో తీస్తున్నాను. ప్లాంట్స్ కి సంబంధించిన అన్ని ఇక్కడే దొరుకుతాయి. ఎరువు కూడా ఉంది వీళ్ళ దగ్గర. కంపోస్ట్ అన్నమాట. చాలా బాగుంది. చూసారా ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయో. అలాగే తులసి కోటలు కూడా ఉన్నాయి. అలాగే మొక్కలు నాటుకోవడానికి కుండీలు కూడా ఉన్నాయి. ఆల్ టైప్స్ ఆఫ్ కుండీలు ఉన్నాయి. మనకి ఏది కావాలో అది తీసుకోవచ్చు. తక్కువ కాస్ట్ నుంచి హెవీ కాస్ట్ వరకు ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ లో కూడా ఉన్నాయి. ఇది అడ్రస్ వచ్చి 150 బైపాస్ రోడ్ నియర్ సదరన్ స్పైస్ దగ్గర ఉంటుంది. అవిలాల్ అన్నమాట. మీకు ఎవరికైనా ప్లాంట్స్ కావాలంటే ఇక్కడికి రండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ దొరుకుతాయి. మీకు నచ్చినట్టు తీసుకొని వెళ్ళొచ్చు. ప్రైస్ కూడా రీజనబుల్ గానే ఉంది. ఇంకో బెనిఫిట్ అంటే మనకి మట్టి దొరకదు, మనకి అవైలబుల్ లేదు అంటే వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. 10 or 20 రూపీస్ కాస్ట్ చేస్తారు క్వాంటిటీని బట్టి. అదొక బెనిఫిట్ అన్నమాట. ఇక్కడ అన్ని ఇక్కడే దొరుకుతాయి. జస్ట్ మొక్క కూడా వాళ్ళే నాటిచ్చేస్తారు కుండీలో.
చూసారు కదండి ఎంత పెద్ద నర్సరీయో, చాలా పెద్దది. అన్ని టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ దొరుకుతాయి ఇక్కడ. మీకు ఎవరికన్నా కావాలంటే తప్పకుండా వచ్చి ట్రై చేయండి. ప్రైస్ కూడా రీజనబుల్లే అనమాట మొక్కలకైతే. ఫైనలీ మాకు కావాల్సినటువన్నీ తీసుకున్నాము. ఇంక ఇప్పుడు బిల్లింగ్ టైం అనమాట. ఇంక బిల్లింగ్ కోసం వెయిట్ చేస్తాము. ఇంకా బిల్ చేసేసి ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన వెంటనే ఉజ్వల్ చూసారా ఇక్కడ ప్లాంట్స్ అయితే నాటుతున్నాడు. అక్కడే మేము కుండీలు కూడా తీసుకొని వచ్చాము. మట్టి కూడా వాళ్ళే ఫిల్ చేసి ఇచ్చేసారు 20 రూపీస్ ఇస్తే. వెంటనే ఇంకా మొక్కలు అయితే నాటేసాము. ఇక్కడ చూసారా తులసి మొక్క అయితే తెచ్చుకున్నాను. 2 టైప్స్ ఆఫ్ తెచ్చుకున్నాను. ఒకటి కృష్ణ తులసి, ఒకటి రామ తులసి అయితే తెచ్చుకున్నాను. ఇంకా లక్ష్మీ తులసి లేదన్నారు, అందుకనేసి నాకు తెచ్చుకోలేదు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలి. ఇంకా అలాగే మనీ ప్లాంట్ తెచ్చుకున్నాను. మొరుమం ప్లాంట్ కూడా తెచ్చుకున్నాను. ఇంక ఇక్కడ ఉజ్వల్ అయితే మనీ ప్లాంట్ నాటుతా ఉన్నాడు. ఫైనలీ మొక్కలు అయితే నాటేసాం. ఉజ్వల్ అయితే ఫుల్ హ్యాపీ అనమాట. చెప్పాను కదండి వాడికి మొక్కలు అంటే ఇష్టం అని. ఇంకా అవి తెచ్చుకొని నాటేసరికి ఫుల్ హ్యాపీ. వాడి హ్యాపీనెస్ గురించే మాట్లాడుకుంటూ నిద్రపోయాము. ఇంక ఇది నెక్స్ట్ డే ఈవినింగ్. ఆ రోజు మార్నింగ్ నుంచి నేను ఏం వీడియో షూట్ చేయలేదు. ఈవినింగ్ కుషిన్ డాన్స్ క్లాస్ నుంచి పికప్ చేసుకొని ఇంటికి వెళ్ళేటప్పుడు మాకు ఇక్కడ ఏనుగులు అయితే కనిపించాయి. స్వామివారి ఏనుగులు అనమాట. అవి తీసుకొని వెళ్తుంటే ఇంకా అలా వీడియో తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ డే వైకుంఠ ఏకాదశి అనమాట. ఇంకా అందుకనేసని బజార్లో పూలు పూజకు కావాల్సినటువన్నీ తీసుకొని ఇంక ఇక్కడ సడన్ గా మేమైతే బట్టల షాప్కి వచ్చాము. ఎందుకనంటే ఉజ్వల్ది కొన్ని షర్ట్స్ అయితే ఇచ్చున్నాము స్టిచ్చింగ్ కి. ఇంకా అవి అయిపోయాయని కాల్ చేశారు. ఇంకా సరే తీసుకెళ్దాము అనేసి ఇక్కడికి వచ్చాము. ఇంకా మోహన కూడా మాతో జాయిన్ అయినాడు అనమాట. ఇక్కడికి వచ్చేసరికి కొత్తగా మోడల్స్ మళ్ళీ వచ్చున్నాయి షర్ట్స్. అవి ఉజ్వల్ కి నచ్చాయి. మళ్ళీ ఉజ్వల్ కి షాపింగ్ అయితే చేస్తున్నాము. అనుకోని సర్ప్రైజ్ అనమాట ఇదైతే ఉజ్వల్ కి. ఫైనలీ అక్కడ షాపింగ్ అయితే అయిపోయి మళ్ళీ స్టిచ్చింగ్ కి కొత్త బట్టలు ఇచ్చేసి ఇంటికి రిటర్న్ అయ్యేసరికి షాపింగ్ కంప్లీట్ చేసుకొని టైం 10 అవుతా ఉన్నిందనమాట. ఇంకా ఫుల్ గా ఆకలిగా ఉన్నింది అందరికి. ఇంకా తినేసి వెళ్ళిపోదాము అనేసి అని టిఫిన్ సెంటర్ కి అయితే వచ్చాము. ఇది చాలా ఫేమస్ అంటే టిఫిన్ సెంటర్ బజార్ వీధిలో ఉంటుంది. నేనైతే ఫస్ట్ టైం తింటున్నా. మోహన అయితే అప్పుడప్పుడు రెగ్యులర్ గా వచ్చి తింటూ ఉంటాడంట. ఇక్కడ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అని చెప్పాడు. ఇంకా మేము ఇడ్లీ ఆర్డర్ చేస్తే ఆ టైంకి ఇడ్లీ అంతా అయిపోయింది అనమాట. మీరు లేట్ గా వచ్చారు, అయిపోయిన టిఫిన్ ఓన్లీ దోశ ఐటమ్సే ఉన్నాయి అన్నారు. ఇంకా దోశలో మాకు కావాల్సిన ఐటమ్స్ అయితే చెప్పాము. కారం దోశ, పొడి దోశ, ఆనియన్ దోశ చెప్పాము. నిజంగా అండి టేస్ట్ అయితే ఆసమ్. 10 అవుతాన్నా కూడా క్రౌడ్ అస్సలు తగ్గలేదన్నమాట. ఇది జైన్ షాప్ పక్కన వస్తుంది. బజార్ వీధి అనమాట. గోల్డ్ షాప్స్ వీధి కూడా అంటారు. ఆ ఏరియాలో ఉంది. చాలా బాగుంది టిఫిన్ అయితే. మీరు ఎవరన్నా ఈ ఏరియాలో ఉంటే తప్పకుండా ట్రై చేయండి. సూపర్ గా ఉంది టేస్ట్ అయితే. చూసారా షాప్స్ కూడా అన్ని క్లోజ్ చేశారు. షాపింగ్ కంప్లీట్ చేసుకొని మేము ఇంటికి వెళ్ళేసరికి ఆ టైం వరకు షాపింగ్ చేసామన్నమాట. 10:30 అవుతున్నా కూడా చూసారా ఇంకా షాపింగ్ చేస్తున్నారు. ఎందుకంటే నెక్స్ట్ డే వైకుంఠ ఏకాదశి కాబట్టి కావాల్సిన వాళ్ళన్నీ వచ్చి తీసుకొని పోతూ ఉన్నారు. ఇక్కడ చూసారా ఉజ్వల్ నేను బైక్ లో వెళ్తున్నాము. చాలా రోజుల తర్వాత ఉజ్వల్ డ్రైవ్ చేస్తుంటే నేను వెనక్కి కూర్చొని వెళ్తున్నాను. ఎంతైనా మన బిడ్డ బండి దోలుతుంటే మనం వెనక్కి కూర్చొని వెళ్తుంటే ఆ ఫీలే వేరు కదండి. ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేం కదండి. చాలా హ్యాపీ అనిపించింది ఒక మదర్ గా. ఫైనలీ ఇంటికైతే వచ్చేసాము. ఇంకా పూజ సామాన్లన్నీ సర్ది పెట్టేశాను. ఇక్కడ ఉజ్వల్కి అయితే పసుపు పట్టు అయితే రెడీ చేస్తున్నాను. స్కూల్లో స్టెప్స్ దిగుతూ ఉంటే కాలు స్లిప్ అయిందంట, నొప్పిగా ఉందమ్మా అనేసి అంటున్నాడు మణికట్టు దగ్గర. ఇంకా అందుకనేసని పసుపు పట్టు వేస్తే తగ్గిపోతుంది బిన్నా అని ఇక్కడ పసుపు పట్టు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇది ఎలా చేసుకోవాలో ఇంతకు ముందు వీడియోస్ లో కూడా చూపించాను. ఇన్స్టెంట్ రిజల్ట్ ఇస్తుంది అనమాట. వెంటనే పెయిన్ ఏదన్నా ఉంటే తగ్గిపోతుంది నొప్పి పట్టుకున్న చోట. సింపుల్ అండి. వాటర్ లో కొద్దిగా పసుపు వేసుకొని అది బాయిల్ చేసుకోవాలన్నమాట. ఒక 1 to 2 minutes బాయిల్ చేసుకున్న తర్వాత థిక్ పేస్ట్ లాగా అవుతుంది. ఆ పేస్ట్ ని తీసుకొని మనకి ఎక్కడ పెయిన్ ఉందో అక్కడ ఈ విధంగా అప్లై చేసుకోవాలన్నమాట. ఇది కొద్దిగా హీట్ ఉన్నప్పుడే వేసుకోవాలి, అప్పుడే నొప్పి తగ్గుతుంది. చల్లగా అప్లై చేస్తే నొప్పి తగ్గదు. కొద్దిగా వేడిగా ఉండేటప్పుడే అప్లై చేసుకోవాలి. పెయిన్ ఉంటుంది లైట్ గా, కొంచెం కంట్రోల్ చేసుకుంటే తగ్గిపోతుంది. ఇది వైకుంఠ ఏకాదశి రోజు అనమాట. యాజ్ యూజువల్ తొందరగానే నిద్ర లేచేసాను. లేచి ఇంకా హౌస్ అంతా క్లీన్ చేసుకొని ఇంటి ముందరంతా క్లీన్ చేసుకునేసాను. ఇంకా ముగ్గు అయితే వేయాలి. మార్నింగే క్లైమేట్ చూసారా ఎంత కూల్ గా ఉందో. ఫుల్ మంచి అనమాట. ఆ రోజైతే మొత్తం మబ్బులు కప్పేశాయి. ఏదో వర్షం లాగా కప్పేశాయి, కానీ అదంతా మంచి అనమాట. అందుకే మీకు అలా చూపిస్తా ఉన్నాను. ఇంకా మార్నింగ్ లేచి ఇంకా నా పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నానంటే పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్తున్నానండి. మోహనాకైతే వర్క్ ఉంది, నువ్వు వెళ్ళి డ్రాప్ చేసేయి అన్నాడు. ఇంకా అందుకనేసి ఇంకా ఆ రోజు నేనే పిల్లల్ని అయితే స్కూల్కి తీసుకొని వెళ్తున్నాను డ్రాప్ చేయడానికి.
ఫైనలీ స్కూల్ దగ్గరకైతే వచ్చేసాను. వీళ్ళనైతే డ్రాప్ చేసేసాను. ఎర్లీ మార్నింగ్ ఎందుకులేండి మంచులో, అందుకే స్కార్ఫ్ కట్టుకున్నాను. నాకు మంచు అస్సలు పడదు. కానీ మంచులో ఉండడం ఇష్టము. ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఈ శారీ అయితే కట్టుకున్నాను. సెకండ్ టైం అనమాట ఈ శారీ కట్టుకోవడము. లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి కట్టుకున్నాను. మళ్ళీ ఇప్పుడు కట్టుకుంటున్నాను. ఈ కాంబినేషన్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఇక్కడ నైవేద్యం కోసం ప్రసాదం అయితే రెడీ చేశాను. సీరా చేశాను. స్వామికి సీరా అంటే ఇష్టం అనేసని ఇంకా అది చేశాను. ఇక్కడ పూజ అయితే చేసుకుంటున్నాను. గడపకు కూడా పూజ చేసుకునేసాను. అలాగే నేను నర్సరీ నుంచి మొక్కలు తెచ్చుకున్నానని చెప్పాను కదండి. తులసి మొక్క కూడా తెచ్చుకున్నాను. ఇంకా మనీ ప్లాంట్తో పాటు తమలపాకు కూడా తెచ్చుకున్నాను. ఇంకా వాటికి కూడా పూజ చేసుకునేసాను. ఫైనలీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంట్లో. ఇప్పుడు నేను టెంపుల్కి అయితే వచ్చాను. ఈ గుడి మీకు తెలుసు కదండి, రెగ్యులర్ గా వస్తూనే ఉంటాను. మా ఇంటి దగ్గర ఉంటుంది అనమాట. నా వీడియోస్ లో చూపించాను. ఏ ఫెస్టివల్ అయినా నాకు దగ్గరగా కన్వీనియంట్ గా ఉండే టెంపుల్ అనమాట ఇది. అందుకనేసని ఇక్కడికి వస్తాను. అందరూ దేవుళ్ళు ఉంటారు, అందరినీ దర్శించుకోవచ్చు అనేసని ఈ టెంపుల్ కి అయితే వస్తాను. ఇంకా వైకుంఠ ఏకాదశి కాబట్టి ఇక్కడ వెంకటేశ్వర స్వామికి ఎంత బాగా అలంకరించారో చూడండి. కన్నులు సరిపోలేదన్నమాట స్వామిని చూడను. ఇంకా స్వామికి అయితే దండం పెట్టుకొని కొంతసేపు అక్కడే ఉండేసి ఇంకా నాకు ప్రసాదం అయితే ఇచ్చారు. ఇంకా ప్రసాదం అయితే తినేసి కొంతసేపు అక్కడే మనసులో ధ్యానించుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాను. గుడికి వెళ్ళి వస్తే ఆ ఫీల్ చాలా బాగా అనిపిస్తుంది. నుంచి ఏమీ తినలేదు కాబట్టి భయంకరంగా ఆకలేస్తుంది. ఇంకా రాగానే టిఫిన్ పెట్టుకొని ఇంకా టీవీలో ఒక మూవీ పెట్టుకొని చూస్తూ నా టిఫిన్ కమ్ లంచ్ అయితే తింటున్నాను. దాని తర్వాత నాకు వీడియో ఎడిటింగ్ వర్క్స్ ఉంటే అవి చూసుకుంటూ ఉండిపోయాను. ఇంకేం షూట్ చేయలేదు. ఇది ఈవినింగ్ యాజ్ యూజువల్ హౌస్ అంతా క్లీన్ చేసుకొని ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయేసి ఈవినింగ్ పూజ అయితే చేసుకున్నాను. ఇంకా తులసమ్మ దగ్గర కూడా దీపం అయితే పెట్టేశాను. దీపం పెట్టేసి కొంతసేపు రిలాక్స్ అయిన తర్వాత యాజ్ యూజువల్ రొటీన్ వర్క్లోకి దిగిపోయాను. అదే అండి డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ వేడిగా పొంగల్ అయితే చేస్తున్నాను. ఉజ్వల్ అయితే పొంగల్ చేయమ్మా అన్నాడు. అందుకనేసని వేడి వేడి పొంగల్ అనమాట. దాని కాంబినేషన్ చట్నీ. సరే డిన్నర్ కంప్లీట్ అయిపోయింది, వీళ్ళకి పెడదాము అని అంటే చదువుకుంటున్నారు. హోంవర్క్ కంప్లీట్ చేసేసిన తర్వాత తింటామమ్మా అన్నారు. నాకైతే భయంకరంగా ఆకలేస్తుంది. సరే మీరు తర్వాత తినండి, నేను తినేస్తాను ఫస్ట్ అని చెప్పి వేడి వేడిగా పొంగల్ పెట్టుకొని టీవీ చూస్తూ తింటున్నాను. మీలో ఎంతమందికి పొంగల్ అంటే ఇష్టం కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టము. డిన్నర్ అంతా తినేసిన తర్వాత పిల్లలందరూ ఇక్కడ ఉజ్వల్కి మళ్ళీ పసుపు పట్టు అయితే వేస్తున్నాను. కొంచెం నొప్పి తగ్గిందమ్మా అనేసి అన్నాడు. మళ్ళీ ఈరోజు వేసుకునే ఉజ్వల్ మళ్ళీ పూర్తిగా తగ్గిపోతుంది అని చెప్పాను. అందుకని సెకండ్ టైము వేస్తున్నాను. ఇది ఎప్పుడు నైట్ లోనే వేసుకోవాలండి, పడుకునే ముందు వేసుకోవాలి. డే టైం వేసుకుంటే తగ్గదనమాట, నైట్ లో వేసుకుంటే బాగా రిలీఫ్ ఇస్తుంది. ఆ డే అలా గడిచింది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మంచు చూడండి ఇంకా ఎక్కువైంది. అదే ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, బైక్ మీద కూడా ఎలా ఉందో, వర్షం పడినట్టుంది. మీలో ఎంతమందికి అలవాటు ఉందో చెప్పండి. అదే అండి ఇలా మంచులో పేర్లు రాయడం మోస్ట్లీ అందరికీ ఉంటుంది అలవాటు. వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ పేర్లు అయితే రాస్తారు. కానీ ఎప్పుడు నేను నా పేరే రాసుకుంటాను. వేరే వాళ్ళ పేరు కన్నా ముందు నా పేరు రాసి తర్వాత వేరే వాళ్ళ పేరు రాస్తాను. అలా మీరు ఎవరి పేరు రాస్తారో ఫస్ట్ మీ పేరా లేకపోతే మీకు నచ్చిన వాళ్ళ పేరా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. జస్ట్ తెలుసుకుందామని ఫన్నీగా. ఆ రోజు మా ఇంటి ముందరకి ఈ విధంగా రంగురాళ్ళు అలాగే ముగ్గుపిండి కలర్స్ అన్ని వచ్చాయన్నమాట. ఫెస్టివల్ వస్తుంది కదా, ఈ విధంగా అందరూ తెచ్చి అమ్ముతూ ఉంటారు. కావాల్సినటువన్నీ తీసుకున్నాను. ఇక్కడ డీప్ క్లీన్ అనమాట. ఫ్రిడ్జ్ అయితే మొత్తం ఫ్రిడ్జ్ క్లీన్ చేశాను. వంట రూమ్ లో కూడా కొన్ని క్లీన్ చేయాల్సి ఉంటే అవన్నీ కిచెన్ కూడా ఐటమ్స్ అన్ని క్లీన్ చేసేసాను. అదే ఇక్కడ చూపిస్తా ఉన్నాను. మొత్తం హోల్ హౌస్ కిచెన్ అన్ని క్లీన్ చేసుకుంటా ఉంటే పక్కింట ఆంటీ ఈ ఫ్లవర్స్ అయితే తెచ్చిచ్చింది అనమాట. వాళ్ళ చెట్లో పూలు కాస్తున్నాయని తీసుకొని వచ్చి
వచ్చి ఇచ్చారు. డిసెంబరాలనమాట. ఈ కలర్ అయితే చాలా నచ్చుతుంది నాకు. నార్మల్‌గా అయితే పర్పుల్ కలర్‌లో ఉంటుంది. ఈ కలర్‌లో రేర్‌గా ఉంటాయన్నమాట. ఈ కలర్ బాగుంటుంది పూలైతే. ఇంకా అదే ఇక్కడ చూపిస్తూ ఉన్నాను. ఇంకా సామాన్లన్నీ క్లీన్ చేసి పెట్టేశాను గదండీ! ఇంకా అవన్నీ సర్దుకుంటా ఉన్నాను. ఫైనల్లీ కిచెన్ మొత్తం సర్దేశాను. అదే మీకలా చూపిస్తున్నాను. ఆ కిచెన్ నీట్‌గా లేకపోతే అస్సలు నచ్చదండి. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉంటాను. మంత్‌లో 2 టైమ్స్ ఈజీగా క్లీన్ చేస్తూ ఉంటాను కిచెన్ అయితే. నాకు మెస్సీగా ఉంటే అస్సలు నచ్చదనమాట. మొన్న గూడా అరుస్తూనే ఉంటాడు. తుడిచిందే తుడుస్తుంటావు, కడిగిందే కడుగుతుంటావెందుకు అనేసని. ఈ పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి చూసారా టైం ఎంతయిందో? అంతయిందనమాట. ఇక పప్పులైతే ఏంచి పెట్టేశాను పప్పుల పొడి కోసము. ఇంక ఈ లోపల టైం అయింది గదా! ఇంక టైం అయింది కాబట్టి ఇంక స్కూల్ దగ్గరికైతే వచ్చేసాను. ఖుషి వాళ్ళకి నెక్స్ట్ డే న్యూ ఇయర్ అనమాట. 31 డిసెంబర్ రోజు ఇది. ఇంకా అందుకనేసని వాళ్ళకి సెలబ్రేషన్ అయితే చేశారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్ స్కూల్‌లో. అదే కేక్ ఎత్తుకొనొచ్చి చూపిస్తది తినమ్మా అనేసని. స్కూల్ దగ్గర నుంచి డాన్స్ క్లాస్ దగ్గరికైతే వచ్చాము. క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ అందరం గ్యాదర్ అయ్యి న్యూ ఇయర్ విషెస్ అయితే చెప్పుకుంటున్నాము. ఎందుకంటే ఇంక నెక్స్ట్ డేనే న్యూ ఇయర్ అనమాట. ఇంకా ఆ రోజు హాలిడే అందరం కలవం కాబట్టి ముందుగానే అందరం గ్యాదర్ అయ్యి విషెస్ అయితే చెప్పుకుంటున్నాము. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. విష్ యూ ది సేమ్. చూసారు కదండి ఎంత హ్యాపీనెస్ పిల్లలది. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అనమాట. నాతో పాటు వాళ్ళు కూడా మీకు విషెస్ అయితే చెప్పారు. కానీ నేను లేట్‌గా పోస్ట్ చేస్తాం అంతే. ఇంకా స్కూల్ దగ్గరికి అయితే వచ్చాను. ఉజ్వల్‌ని పికప్ చేసుకునే దానికి స్కూల్ వాళ్ళు ఈ గ్రీటింగ్ కార్డ్ అయితే ఇచ్చారు న్యూ ఇయర్‌ది. అదే మీతో అలా చూపిస్తున్నాను. ఇంక ఇంటికెళ్ళే దారిలో పచ్చి బఠానీ అమ్ముతా ఉన్నారు. ఇంకా అదైతే తీసుకొని ఇంక ఇంటికైతే వచ్చేసాము. పిల్లల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి నేను, మోహన కేక్ తీసుకుందాము అనేసని వచ్చాము. మిడ్‌నైట్ సెలబ్రేట్ చేసుకోవాలి కదండీ న్యూ ఇయర్. అందుకనేసని కేక్ తీసుకుందామని వచ్చాము. ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఉన్నాయో కేక్స్ అయితే చాలా బాగున్నాయి. ఫైనల్లీ ఒకటైతే సెలెక్ట్ చేసుకున్నాను. అది కూడా ఖుషికి ఇష్టమైన ఫ్లేవరే సెలెక్ట్ చేసుకున్నాను. అండి ఒకదాని మించి ఒకటి ఉందన్నమాట ఫ్లేవర్స్ అయితే. చాలా బాగున్నాయి కేక్స్ అయితే చూడ్డానికి. కేక్ అయితే తీసుకున్నాము. ఇంకా పక్కనే టీ షాప్ అనమాట. టీ అయితే ఆర్డర్ చేసుకున్నాము నాకు, మోహనాకి. ఇంకా టీ తాగుతూ కొంతసేపు టైం స్పెండ్ చేసాము. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నెక్స్ట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనే వీడియోతో కలుద్దాం. తప్పకుండా చూడండి, అస్సలు మిస్ అవ్వద్దండి. మిస్ అవ్వకూడదు అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది ట్యాప్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. నా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.